नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना वीरुలకు जोहार जोहार हर तेलंगाना हमारा वीरुలకు जोहार जोहार तेलंगाना जय तेलंगाना का नायकत्व वर्धिल्लाली जय तेलंगाना जय तेलंगाना केसीआर गाరి నాయకత్వం కేसीआर గారి నాయకత్వం జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ చక్కరలేసం తెలంగాణ కోసం అసలు వచ్చిన మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ కోసం అసలు వచ్చిన మన వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ హృదయాలు రాలుతున్న ప్రాణాలు ఎగిసి ఎగిసి పడుతున్న పోరాటం బతుకును విధ్వంసం చేస్తున్న వ్యక్తులు ప్రజలు పీడ సైతం లేక దోపిడీ విషమలైన తెలంగాణ పోరాటం విజయవంతం చేయని సందులు అభినందనలు అలైవలైన ఆనంద బాష్పాలు ఉత్సాహం ఉద్రేకం విశాలాంధ్ర నినాదాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నడూ విశ్వసించలేదు. ఒక్కటే భాష ఒక్కటే రాష్ట్రం అంటున్న ఆంధ్ర పాలకుల కన్ను తెలంగాణలో పారే నీళ్ళ మీద భూమి గడుపుల ఉన్న బొగ్గు మీద చరిత్ర ప్రసిద్ధి దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు గారి ఆదేశం మేరకు చేయడం జరిగింది. 1వ తేదీ మరియు 2వ తేదీ హైదరాబాద్లో జరిగిన ఉత్సవాలకు కొంతమంది ముఖ్యులను ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు 3వ తేదీ నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో ఈనాడు జెండా ఆవిష్కరణ గావించిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీనియర్ నాయకులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి నేతృత్వంలో జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి పొందిన విషయం అందరికీ తెలుసు. సంక్షేమం, అభివృద్ధి అనేటి రెండు విషయాలను రెండు కళలాగా చూసుకొని ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ రెండవ వైపు సంక్షేమ రంగంలో ఏదైతే పేదవాళ్ళు ఉంటారో పేదవాళ్ళకు కావాల్సిన ఎన్నో హక్కులను వారు కల్పించడం జరిగింది. ముఖ్యంగా విద్యా, వైద్యం కావచ్చు. వీటన్నిటి గురించి విపులంగా చెప్తే కొన్ని గంటలే నాకు చెప్పచ్చు. కానీ మనం చూస్తే తెలుస్తుంది
ఇప్పుడు కొద్దిసేపట్లో వారి ఆదేశం మీరు మనం పనులు మంచడానికి పోతా ఉన్నాం హాస్పిటల్. అంతకుముందు జగిత్యాల దవాఖాన ఎట్లుండే ఇవాళ ఎట్లుండే అనేది అది చూస్తే తెలిసిపోతుంది. విద్యా విషయాల్లో ఏ బడికి పోయినా కానీ పేద పిల్లలు ఎక్కడున్నా కానీ ఇవాళ ఇంగ్లీష్ మీడియం బోధనతోటి సన్నబియ్యం పెట్టి మరి ఆ స్కూళ్ళన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ మన ఊరు మనబడి మన బస్తీ మనబడి కార్యక్రమంలో కూడా బ్రహ్మాండంగా చేపడతా ఉన్నాయి. ఇట్లా అటు వైద్యం ఇటు విద్య వ్యవసాయ రంగం గురించి ఎంత చెప్పినా తక్కువనే. అన్ని రంగాల్లో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ముందున్నది. మరి ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో జస్ట్ 2% కంటే తక్కువ ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వం లేకపోవడం కొంత బాధాకరం. వచ్చిన ప్రభుత్వం బాగు చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు అత్యధిక మంది టీవీల ముందు కూడా చూసిన మొన్నటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా చెప్పారు. ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ కూడా విస్మరించకుండా చేస్తాయని చెప్పి ఈ 4.5 సంవత్సరాలు ఏదైతే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి అటు అభివృద్ధి పథంలో నడిపి ఇటు అవ్వలకు 200 నుంచి 2000 పెన్షన్ చేసినరో, దివ్యాంగులకు 500 నుంచి 4000 చేసినరో, అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా చాలా విషయాల్లో సంక్షేమం అభివృద్ధి విషయాల్లో మాటలు గొప్పగా చెప్పింది. విద్యార్థులకు మనం ఎన్నో గురుకుల పాఠశాలలు చెప్పినాం. ఇప్పుడున్న ప్రభుత్వం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఉన్నది. దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. జగిత్యాల జిల్లా సీనియర్ నాయకులకు ఉన్నది. ఆ 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఏ విధంగా ఇస్తారో మనం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ రకంగా తెలియజేస్తూ ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అందరికీ తెలిసిన విషయం గత అంతకుముందు అధికారం లేకపోయినా అని 14 సంవత్సరాలు నిరంతరం ఉద్యమం చేశారు. వారికి వారి సహచరులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు జూన్ 2, 2014 అనేది చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతోటి లిఖించబడే విధంగా చేసినటువంటి చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా ప్రతి తెలంగాణ తెలుగు బిడ్డ గల్ల ఎత్తుకొని చెప్పే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. 1969లో తొలి దశ ఉద్యమం తర్వాత మళ్ళీ దశ ఉద్యమంలో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఒక్కడై బయలుదేరి యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈనాడు మరి ఏర్పడ్డటువంటి తెలంగాణను ఊరికే వదిలేయకుండా దశాబ్ది కాలంలో శతాబ్దిలో జరగనటువంటి అనేక కార్యక్రమాలు, అసాధ్యం అనుకున్నటువంటి అనేక సంక్షేమ ఫలాలు కేవలం దశాబ్ది కాలంలో నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇలా భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ గారితో పాటు అందరి తెలంగాణ ప్రజలందరి యొక్క త్యాగ ఫలం, అమరవీరుల త్యాగ ఫలం, వారందరినీ కూడా మన ఘనమైన నివాళులు వారిని స్మరించుకుంటూ మరి అదేవిధంగా ఈనాడు జగిత్యాల జిల్లానే చూసుకుంటే మన ముంగిట్లో మన కళ్ళ ముందట ఎంతో అభివృద్ధి జరిగింది. యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అబ్బురపడే విధంగా దేశమంతా కూడా మన తెలంగాణ వైపు తల వంచి చూసే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతుల బతుకులు ఆగమాగమైపోయినాయి. మరి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని 10 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాల పరిపాలన కానటువంటిది 10 సంవత్సరాల్లో అందించారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఆ పథకాలను కొనసాగిస్తూ మీరు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నిలబెట్టుకొని ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని, ఒక వ్యక్తి కోసం కాకుండా వ్యవస్థ కోసం మీరు పాటుపడాలని చెప్పేసి మేమందరం కూడా మరి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. 15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు కూడా తెలంగాణలో ఏం జరిగిందో మనందరం చూసినాం. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసిన గౌరవ కేసీఆర్ గారు అని చెప్పి మనందరికీ తెలుసు. ఏదో కొంచెం చిన్న పొరపాటుతోని ప్రజలు ఏదో ఆశాజీవులు మనందరం కూడా 2000కు 4000 ఇస్తానగానే కొంతమంది మోసపోయి నచ్చిందా 24 గంటలు కరెంటు ఇస్తానో కరెంట్ పరిస్థితి మనం చూస్తున్నాం. కరెంటు లేదు. అదేవిధంగా ఏదైతున్నదో ధాన్యానికి 500 బోనస్ ఇస్తా అని చెప్పి మాట్లాడి రైతాంగానికి కూడా 2 లక్షలు రుణమాఫీ ఇస్తా అని చెప్పి ఎన్నో
అమలు కాని వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి అంటే వాళ్ళ జీవితంలో ఊహించుకోకుండా ఆ గవర్నమెంట్ వస్తుంది మేము ఇవన్నీ చేస్తామని అనుకోలేదు. ఏదో నోటికొచ్చిన మాట మాట్లాడదామని చెప్పి మాట్లాడి హామీ చేసి తక్కువ పర్సెంటేజ్ ఓట్లతో మనం ఓడిపోయినాం. అయినా మీ అందరికి ఒక్కటే మీ అందరు కోరేది మీ అందరి చలువ వల్ల మీ అందరి పోరాటంతోనే తెలంగాణ వచ్చింది. ఒక్కలమో ఇద్దరమో నాయకులం చేస్తే రాలే. ప్రతి గ్రామాన కూడా ప్రతి యువకుడు కూడా మేము సైతం తెలంగాణ కావాలి, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునే విధంగా రేపు అందరం కలిసి కాపాడుకుందాం. ఇదే ఏదైతున్నదో ఇదే ధైర్యంతో ముక్కు వీడని ప్రతిజ్ఞతో మన తెలంగాణ కోసం మనం పోరాటం చేస్తాం కోసం ముంగట్టుకుండాలి. ఇప్పుడు ఏమీ కాలేదు, తప్పక మన ప్రభుత్వం వస్తే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు అందరూ వినొచ్చు. తప్పక వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన హామీలు ఏమి కూడా నెరవేర్చరు. ఏ హామీ కూడా నెరవేర్చలేని హామీలు ఇచ్చిన కనుక ఆ హామీలను నెరవేర్చక ప్రభుత్వం తప్పక పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఐకమత్యం లేదు. కోటి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, ఈ మంత్రి ఏం మాట్లాడుతున్నారు. ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అన్నారు, వాళ్ళు కూడా బట్టలు లేరు కనుక ఆ ప్రభుత్వం ఆగదు కనుక ఈ నచ్చితే తప్పక మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రజలం జవాబుదారులు మనం తెలంగాణ కోసం పోరాటం చేపించి తెలంగాణ సాధించడం కనుక తెలంగాణలో ఇంకా ఏ అభివృద్ధి జరగాలి, తెలంగాణ ప్రజలకు ఇంకేం మిగిలిపోయిందో అవన్నీ చేసే బాధ్యత మన మీద ఉంది కనుక మనకు తప్పక అవకాశం ఇస్తారు. తప్పక తెలంగాణ ప్రజలను ఆదుకుంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎక్కడేం జరిగినా అందరం కలిసికట్టుగా ఎక్కడ కూడా అసంతృప్తికి గురి కావద్దు. అయ్యో మనం ఓడిపోయినాం కదా, మన ప్రభుత్వం లేదు కానీ ముచ్చట్లేదు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రేపు రిజల్ట్స్ ఉన్నాయి. గెలుస్తాం ఓడిపోతాం, పెద్ద ముచ్చట కాదు. ఇలా వాళ్ళు ఓడిపోయిన రోజులున్నాయి, ఇలా వాళ్ళు మనం గెలిచిన రోజులు. పోయినసారి మనం 9 గెలిచినాం, మరి ఈసారి ఎన్ని గెలిచినా సంతృప్తి. నిన్న ఎమ్మెల్సీగా ఆయన జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లానే మనం నిన్న ఎమ్మెల్సీ గెలిచినాం. అదేవిధంగా రేపు వరంగల్లో కూడా రేపు 4వ తారీఖు నాడు రేపు జరగబోయే రిజల్ట్ అది కూడా మనం గెలుస్తామని పూర్తి విశ్వాసం ఉన్నది. ఆ విధంగా పార్లమెంట్ కూడా కొన్ని గెలుస్తామని పూర్తి విశ్వాసం ఉన్నది. దానికోసం ఎవరికి అధైర్యపడకుండా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండి పార్టీని నడిపిద్దాం, పార్టీ కార్యక్రమాలు పాల్గొందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన తొలి ముఖ్యమంత్రి గారి వారి విన్నపం మొన్న చెప్పినా ఒకసారి వారికి కూడా అవకాశం వచ్చినప్పుడు చెప్పినాం కనుక మన కమిటీస్ కూడా వేసుకొని మీ అందరికీ బాధ్యత ఉండే విధంగా నేను ఒక్కనేదో అధ్యక్షుని చేసి వదిలిపెట్టేసాను కాకుండా చెప్పినా మనం పోయినప్పుడు కలిసినప్పుడు కూడా చెప్పాం కమిటీస్ వేయాలి. కమిటీస్ వేస్తే మన జిల్లాలో ఒక 500-600 మందికి సభ్యత్వం వాళ్ళందరూ కలిసి ముంగటికి రాగలుగుతారు. రేపు ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళు చేయగలుగుతారు కనుక కమిటీస్ వేయాలని చెప్పినాం కనుక తప్పక ఇది తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పార్టీ కార్యక్రమాలలో ముంగడ పెడదాం. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడే ఇలా ఎన్నో కార్యక్రమాలు శిక్షణ తరగతులు పెట్టారు, ఎన్నో చేసి పార్టీని ముందర తీసుకుపోయినా చెప్పి గుర్తు చేస్తే తప్పక ఆ కార్యక్రమం ముందర పెట్టుకుందాం అన్నాం కనుక కమిటీస్ కూడా వేసి కూడా మీ అందరికీ బాధ్యత తప్ప చెప్పి ప్రతి ఒక్కరం కూడా అధైర్యపడకుండా మన ముందుంది భవిష్యత్తు, ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండి ముంకట్టు పోదాం. సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలు ఇంకా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ విషయం కావాలన్నా ప్రజలందరూ కూడా మనం అందుబాటులో ఉండి వాళ్ళకు సహకరించే విధంగా చేసుకోవడం కోసం మనం అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు పిలవగానే అందరూ వచ్చినందుకు చాలామంది నాయకులు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా మేము సైతం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పోరాటం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా మా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చేస్తూ ఇలా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.